నెల్లూరు నియోజకవర్గం వేగివాడ గ్రామంలో పోస్ట్ ఆఫీసులో దొంగలు పడ్డారు. డిపాజిట్ చేసిన డబ్బులను కాజేశారు. దీంతో సుమారు 50 లక్షలకు పైగా సొమ్ము గల్లంతైంది. బాధితులు డబ్బుల విషయంలో అడిగితే పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి నాగరాజు పరారయ్యాడు. దీంతో బాధితులు పోస్ట్ ఆఫీస్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరానికి డబ్బులు ఉపయోగపడతాయని పోస్ట్ ఆఫీసులో దాచుకుంటే మోసం చేశారని మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామంటున్నారు. మొత్తం వెనకమాల ఎదరకూడదు సార్ అందరికి పడతారు. ఓకే ఏంటంటే కొత్త ప్రోగ్రామ్ ఆపుతున్నారా? సరే చేస్తాలే ఒకటి తీసుకుంటా ఏదో ఒక టాపిక్. మా ఆవిడ గారి పేరు కాళీ కరుణ కటాక్షం. కరుణ కటాక్షం గారు మా పిల్ల హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది. ఆ డబ్బులు నెల నెల వచ్చిన డబ్బులు పోస్టులో దాచుకోవడానికి వేసింది. మాకు 7 లక్షల రూపాయలు దాచింది. 7 లక్షల్లో 70,000 తీసామండి. 6,30,000 మాకు రావాలండి. మొత్తం ఈ డబ్బులు మొత్తం పోస్ట్ ఆఫీసులో లేపేశాడు. అక్కడ నుండి సంవత్సరం నుండి పుస్తకంలో ఎంటర్ చేసిన డబ్బులు పాత పుస్తకం మూత పడతలేదని చెప్పని తీసేసుకుని పాత పుస్తకం మాకు ఇచ్చేసి కొత్త పుస్తకం ఎంటర్ చేసుకుని ఆ డబ్బులు లేపేశాడండి. మాకు డబ్బులు దాంట్లో 3 నెలల మట్టి తిరుగుతుంటే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని చెప్పని జరుపుకుంటూ వచ్చి చేశాడండి. చేసి తర్వాత ఆయన ఇక్కడ నుండి జంప్ అయిపోయాడు. 2015 నుంచి నేను కట్టానండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే మార్చిలో నాకు 10 సంవత్సరాలు అయిందండి. 420 కాడికి మొత్తం ఎంత కట్టారు? మొత్తం పిల్లోడండి 1061 అండి. 2 ఆడి పిల్లోడి మా పిల్ల 363 రూపాయలు కడిచి ఆ పిల్ల వాళ్ళ 3 నాయి 2 అండి. నేను 4 సంవత్సరాలు కడితే పుస్తకం బండి ఇవ్వలేదు. నేను కట్టినాను ఆపేసాను. 4 సంవత్సరాలు ఎంత కట్టారు? 4 సంవత్సరాలు 5,000 కాడికి సంవత్సరం అండి. 420 కాడికి కట్టానండి. ఈలేవు అండి. 20,000 30,000 15,000 ఎట్టుంటే పిన్ని పైనుంచి చెకింగ్ కూడా వచ్చారు. ఆఖరి ఛాన్స్ అండి. పని చేయట్లా కొత్త కంప్యూటర్ వాటిలో నాకు 4 సిస్టమ్ కుదురుతులా నేర్చుకుని కానీ కట్టాలి. మాది 70,000 కట్టా సార్. నేను నెలల్లో పని చేస్తాను సార్. నాకు 2 ఆడపిల్లలు. ఒక్క రూపాయి కూడా లేదు. వీళ్ళకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన చిప్పులు తీసుకోవాలి ఎన్నిసార్లు తిరుగుతున్నాం సార్. మేము అసలు పట్టించుకుంటున్నాం. నాకు 2 ఆడపిల్లలు సార్. మా ఆయన కూడా రోజు తిడతా ఉన్నాడు. నేను అక్కడక్కడ పని చేసి కట్టేయాలి. బస్సు వెళ్ళలేదు. మా ఆవిడ గారి పేరు కాళీ కరుణ కటాక్షం. కరుణ కటాక్షం గారు మా పిల్ల హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది. ఆ డబ్బులు నెల నెల వచ్చిన డబ్బులు పోస్టులో దాచుకోవడానికి వేసింది. మాకు 7 లక్షల రూపాయలు దాచింది. 7 లక్షల్లో 70,000 తీసామండి. 6,30,000 మాకు రావాలండి. మొత్తం ఈ డబ్బులు మొత్తం పోస్ట్ ఆఫీసులో లేపేశాడు. అక్కడ నుండి సంవత్సరం నుండి పుస్తకంలో ఎంటర్ చేసిన డబ్బులు పాత పుస్తకం మూత పడతలేదని చెప్పని తీసేసుకుని పాత పుస్తకం మాకు ఇచ్చేసి కొత్త పుస్తకం ఎంటర్ చేసుకుని ఆ డబ్బులు లేపేశాడండి. మాకు డబ్బులు దాంట్లో 3 నెలల మట్టి తిరుగుతుంటే అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని చెప్పని జరుపుకుంటూ వచ్చి చేశాడండి. చేసి తర్వాత ఆయన ఇక్కడ నుండి జంప్ అయిపోయాడు. వెళ్ళిపోయాక మేము అక్కడ నుండి తిరుగుతుంటే అక్కడ ఊరు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాక కేకేపిస్తానని చెప్పాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పని అన్నారు. తర్వాత ఆయన ఏమన్నాడు, తర్వాత 3 సార్లు తిరిగితే ఆ చేతులు ఎత్తేసాడు. మేము ఏం చేయమని చెప్పానని సర్పంచ్ గారు అన్నాడు. 2015 నుంచి నేను కట్టానండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చే మార్చిలో నాకు 10 సంవత్సరాలు అయిందండి. 420 కాడికి మొత్తం ఎంత కట్టారు? మొత్తం పిల్లోడండి 1061 అండి. 2 ఆడి పిల్లోడి మా పిల్ల 363 రూపాయలు కడిచి ఆ పిల్ల వాళ్ళ 3 నాయి 2 అండి. నేను 4 సంవత్సరాలు కడితే పుస్తకం బండి ఇవ్వలేదు. నేను కట్టినాను ఆపేసాను. 4 సంవత్సరాలు ఎంత కట్టారు? 4 సంవత్సరాలు 5,000 కాడికి సంవత్సరం అండి. 420 కాడికి కట్టానండి. ఈలేవు అండి. 20,000